హలో. హలో చెప్పండమ్మా. ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? ఏం చెప్పాలనుకుంటున్నారో చెప్పండి. మేడం, నేను డిఎస్సి విద్యార్థిని. అసలు ఎందుకు మేడం పోస్ట్ పోన్ చెయ్యను అని అంటున్నారు? అసలు ఎందుకు పోస్ట్ పోన్ చెయ్యరు? బాలింతలు ఉంటారు, ప్రెగ్నెన్సీ లేడీస్ వాళ్ళు ఉంటారు. ఆ చదువుకోవడానికి కొంచెమన్నా టైం ఇవ్వాలి కదా. మొన్నటి వరకు అసలు టెట్ ఎందుకు వేసినారు? ఎవరు ఏమని చెప్పినారు? అంత పోలింగ్ పెట్టినా కూడా టెట్ వేయమని మేము అంతగా అడగలేదు. వాళ్ళంతటా వాళ్ళే టెట్ వేయించుకున్నారు. మేము టెట్ వేస్తామని చెప్పేసి అట్లా ఇట్లా అని ఆ రియాజ్ సార్ అడ్డం వచ్చేసి టెట్ వేయించిండు. ఇప్పుడేమో డిఎస్సి వాయిదా వేయమంటే వేస్తలేరు. ఎందుకు వేయరు అట్లా? టెట్ కి అంత ఇంపార్టెన్స్ ఇచ్చినప్పుడు డిఎస్సి అసలు మెయిన్ ఇప్పుడు ఇంపార్టెన్స్. ఏమంటారమ్మా, మీరు మీ ఆవేదన మీరు చెప్తుంటే వాళ్ళేమో మీరు చేస్తున్న మీ బాధని వాళ్ళు అపస్యం చేస్తున్నారు. వాళ్ళకి కనపడతలేదు. నిజంగానే వాళ్ళ ఇంట్లో ఇట్లా పరీక్షల కోసం ప్రిపేర్ అయ్యే పిల్లలు ఉన్నా, లేకపోతే వాళ్ళ పిల్లలకి గోసున్నా అర్థమయ్యేది. అందలమ్మకి కూర్చున్న వాళ్ళకి ఎట్లయితుందమ్మా? మిమ్మల్ని ఏంటంటే చీప్ చేసి చూస్తున్నారు. ఎట్లా వీళ్ళని కావాల్సుకొని రెచ్చగొడుతున్నారు. ఎవరు మిమ్మల్ని అంటే ఏది కోచింగ్ సెంటర్లో వాళ్ళు రెచ్చగొడుతున్నారట, మిమ్మల్ని రాజకీయ పార్టీలో ఇంట్లో కూర్చొని ప్రిపేర్ అయ్యేటోళ్ళు మేడం. కోచింగ్ లో కొంటూ వెళ్లే అంత టైం గానీ మనీ గానీ మా దగ్గర లేవు. మేము ఇంటి దగ్గర కూర్చొని ప్రిపేర్ అవ్వడం కోసం మాత్రమే 3 months అడుగుతున్నాము. మేము కోచింగ్ కొంట్లో పోయి తిరిగితే మా టైం వేస్ట్ చేసుకోవాలని అనుకోవట్లేదు. మేము ఇంట్లో కూర్చొని మా టైంని మేము వృధా చేయకుండా స్టడీ పైన కాన్సన్ట్రేషన్ చేయాలని చూస్తున్నాం. అంతేగాని కోచింగ్ కొంట్లో వెళ్ళి వాళ్ళకి పైసలు వెళ్ళి తగలబెట్టాలని మాకు లేదు. మా దగ్గర అంత అమౌంట్ మాత్రం లేదు. అమ్మా, నేను ఒక క్వశ్చన్ స్ట్రైట్ గా అడుగుతా. నిజంగా మీ వెనక, మీ ఉద్యమం వెనక, మీ వెనక ఏ రాజకీయ శక్తులు కానీ, ఏ కోచింగ్ సెంటర్లు కానీ నిజంగా ఏమైనా ఉన్నాయా? ఉంటే నిజం చెప్పండి. లేవు మేడం, మా దగ్గర మాత్రం అట్లాంటివి ఏవి లేవు. అట్లాంటివి అయితే మా దగ్గర ఏవి లేవు. అసలు ఏ నాయకులు లేరు, ఏది లేరు. మేము మా సొంతంగా ఉద్యమం చేస్తున్నాం అంతే. సరే అమ్మా, మరి పోస్ట్ పోన్ చేసేది లేదనేసి, ఆ పోస్ట్ పోన్ చెయ్యము అనేసి వాళ్ళకు కారణాలు చెప్తున్నారు కదా. సో మరి లేదు, మీకు ఈ ఒక్క రోజు టైం ఉంది. మీ కార్యాచరణ ఏ విధంగా ఉండబోతుంది? మరి మూకుమ్మడిగా మీరు ఏమన్నా బైకౌట్ చేస్తారా? లేదంటే ఇంతకుముందు ఒక విద్యార్థి చెప్తున్నారు కదా, మేము ఢిల్లీకైనా వెళ్తామని చెప్తున్నారు. ఏం చేయదలుచుకుంటున్నారు? అందరం ఒకటే మాట మీద ఉంటాం మేడం. మేము చలో ఢిల్లీ వెళ్తాం అంతే. ఓకేనా? థ్యాంక్ యూ సో మచ్ అమ్మా. హలో మేడం, చెప్పండి. ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? ఏం చెప్పాలనుకుంటున్నారు? నల్గొండ డిస్ట్రిక్ట్ మేడం మాది. చెప్పండి. కొంచెం వాయిస్ పెంచి మాట్లాడండి. నల్గొండ డిస్ట్రిక్ట్ అండి మాది. చెప్పండి. ఏం చెప్పాలనుకుంటున్నారు? చెప్పండి. డిఎస్సి గురించి. డిఎస్సి వాయిదా వేసేది లేదనేసి ప్రభుత్వం ఆల్రెడీ ఒక మాట చెప్పేసింది. దీని వెనుక మిమ్మల్ని రెచ్చగొడుతున్నారని మాట్లాడుతుంది కోదండరామ్ సార్. మరి అవగాహన లేక మాట్లాడుతున్నాడో, ఆయన పోయి అంటే టీఎస్పీఎస్సీ చైర్మన్తో మాట్లాడొచ్చిందంటే ఏమనిపిస్తుంది? ఈ తతంగం అంతా చూస్తుంటే మీకు ఏమనిపిస్తుంది? కాదు మేడం, ఇప్పుడు ఆయన ఏజ్కు ఆయన మాట్లాడే పద్ధతి ఏమైనా ఉందా మేడం? అది మాకు తెలియలేదా మేడం? మేము ఒక స్కూళ్ళకి పోయి ఒక 10 మందికి చదువు చెప్పే విద్యార్థుల భవిష్యత్తు తీర్చే ఉందా మేడం? మాకు ఎవరు చెప్తే మేము ఎందుకు వింటాం మేడం? వాళ్ళు బీఆర్ఎస్ బీజేపీ అంటారు కానీ ఇప్పుడు ఈయన నైట్ ఎమ్మెల్యేలను ఎమ్మెల్సీలను తీసుకుంటున్నా మేడం. వాళ్ళు బీఆర్ఎస్ అంటేనే ఈయనకు పడదు. వాళ్ళ ఎమ్మెల్యేలను ఈయన ఎట్లా చేసుకుంటుంది మేడం? డబ్బులు ఇచ్చుకుంటుండగా మరి అది ఎంతవరకు న్యాయం మేడం? మరి మేము ఒక 2 నెలలు 3 నెలలు టైం అడుగుతున్నాం. మొన్ననే క్వాలిఫై అయినా మేడం. మాకు నిండా కలిపితే 30-35 రోజులు టైం లేదు మధ్యన. అసలు అది మేడం అర్థమైతే లేదేమో. ఇటు కోదండరామ్ సార్ కావచ్చు, మేధావులకు కావచ్చు, మన ముఖ్యమంత్రి సాబ్ కానీ అర్థమవుతలేదేమో. అసలు మీరు జెన్యూన్ గా ఎందుకు అడుగుతున్నారు? డిఎస్సి అంటే మేము పెట్టిన ఉద్యోగాల్ని ఎందుకు మీరు పోస్ట్ పోన్ చేయాలని అనుకుంటున్నారు అనేది ప్రజానికానికి, యావత్ ప్రజానికానికి అర్థమయ్యేటట్టు ఒక మాటలో చెప్పండి మేడం. ఇప్పుడు మాకు 2వ తారీఖు టెట్ అయిపోయింది మేడం. పోయిన నెల జూన్ 2కు టెట్ అయిపోయినాయి. 12వ తారీఖు రిజల్ట్ వచ్చింది మేడం. మరి ఇప్పుడు జూలై 18కి వెళ్ళి ఎగ్జామ్ కండక్ట్ చేస్తారు. మాకు 19వ తారీఖు ఉంది మేడం నాకు ఎగ్జామ్. ఈ మధ్యన ఈ టైంలో ఇంకొక 2-3 సబ్జెక్టులు ఎక్స్ట్రా వస్తాయి మేడం. పాత ఇవి కొత్తవి చదువుకోవాలని టైం పడుతుంది కదా మేడం. దానికోసమే టైం అడుగుతున్నాం. ఇప్పుడు ఆంధ్రాలో చంద్రబాబు నాయుడిని చూసి నేర్చుకోవాలి మేడం. లేకపోతే ఈయనకు తెలివి లేకుంటే ఆయన చూసి నేర్చుకోవాలి మరి. లేకపోతే కొంచెం ఇప్పుడు అక్కడ అయితే ఒకటి, మరి ఇన్నాళ్ళకెళ్ళి ఎందుకు ప్రిపేర్ కాలేదన్న ఒక అంశం కూడా వస్తుంది కదా తెరపైకి. ఎప్పటికైనా మీకు డిఎస్సి నోటిఫికేషన్ వస్తుంది అన్నప్పుడు మీరు ఎందుకు ప్రిపేర్ కాలేదన్న ప్రశ్న కూడా, అంటే వాళ్ళకి అర్థం, నాకు తెలిసి ఇవన్నీ సమస్యలు కానీ వాళ్ళకి అర్థం అవ్వడం కోసం నేను ఈ క్వశ్చన్లు మిమ్మల్ని అడుగుతున్నాను. ఇన్నాళ్ళకెళ్ళి ఎందుకు ప్రిపేర్ కాలేదు అని అడుగుతారు కదా. ఇన్ని రోజులకి వెళ్ళి అంటే సరైన నోటిఫికేషన్ లేవుగా మేడం. గత ప్రభుత్వం చేసిన పాపానికి ఈయన కేసినాంగా మేడం మేము ఓటు. ఈయన కూడా ఆయన పాటలనే నడిస్తే ఏం చేస్తాం మేడం? మరి మా నిరుద్యోగులతో ఆటాడుకుంటే ఆయన ఇప్పుడు కేసీఆర్ అనే 10 ఏళ్ళు పరిపాలించింది కానీ ఈయన 5 ఏళ్లలో ఎప్పుడు ఉంటాడో కూడా తెలియదు మేడం.
దానికోసం ఒక ప్రణాళిక లేదుగా మేడం, ఒక ప్రణాళిక అనేది లేదు. ఇక ఏమన్నా కక్ష సాధింపు చేసి ఆయన మీద పెట్టి ఆయన నిరాహార దీక్ష చేసామని బదులు ఆయన చెడు చేసింది, ఈయన మంచి చేసి చూపించుకోవాలిగా మేడం. మరి ఈయన తెలివెట్టిపోయింది ఈయనది. కానీ ఈయన మాత్రం డిఎస్సి పోస్ట్ పోన్ చేసే అవకాశమే లేదు, ఆల్రెడీ అవును మేడం. ఇప్పుడు ఈ వారం రోజులలో ఇంకా పరిస్థితి ఉద్రిక్తం అవుతుంది మేడం. ఇప్పుడు ఆల్రెడీ ఇలా గ్రూప్లలో కూడా పెడుతున్నారు మేడం, 3-4 మేము చనిపోతున్నాం అని చెప్పి లెటర్లు కూడా రాసి గ్రూప్ లో చెప్తున్నాను. మీరు మాత్రము నాకు తెలిసి, ఎందుకంటే మిమ్మల్ని ఎవరు రెచ్చగొట్టట్లేదు, అనవసరంగా మీ మీద ఒక నింద వేస్తున్నారు, అపనింద. మేడం మేము తీసుకుంటాం మేడం, మాకు ఎటువంటి ప్రోత్బలం లేదు మేడం. ఒకటి చెప్తానంటారా, మాలాంటి వాళ్ళు మీ ఎమ్మటి ఎప్పుడు ఉంటారు, మీ సమస్యలను మేము వెలుగులోకి తీసుకొస్తాం. వాళ్ళు ఎంత మీడియాను అనగదొక్కినా కూడా మాలాంటి వాళ్ళు ఉన్నారు. ఇప్పుడు రిపోర్టర్ కూడా కొట్టి గుంజుకోపోయారుగా మేడం. ఇప్పుడు విషయం చేస్తాను, నేను కూడా చూసిన నిర్దాక్షిణంగా. అవును మేడం, సస్పెండ్ చేయాలి మేడం. అట్లాంటి వాళ్ళను సస్పెండ్ చేయాలి, వాళ్ళను ఉంచొద్దు, వాళ్ళను ఇప్పుడు సస్పెండ్ చేయాలి మేడం. వాళ్ళను ఎమ్మటే యాక్షన్ తీసుకోవాలి. ఒక రీజన్ కూడా ఏంటంటే, మీరు దయచేసి ఎవరు కూడా ఆత్మహత్యలకు పాల్పడవద్దు, దయచేసి మీరు ఉండి ఫైట్ చేయండి. ఎందుకంటే మీ తల్లిదండ్రులు ఎంత బాధపడతారు ఇప్పటికే. మేడం ఇప్పుడు మాకు ఇక్కడ టైం లేదుగా మేడం, వారం రోజులు కూడా టైం లేదు. మరి ఇప్పుడు మాకు ఏదైనా ఆత్మహత్యలు పరిష్కారం కాదు బ్రదర్, నేను ఒకటే చెప్తున్నా, ఫైట్ చేయండి, ఎంతవరకు వీలైతే అంతవరకు చేద్దాము. మేము కూడా మీతో సపోర్ట్ గా ఉంటాం. ఏ కష్టం వచ్చినా చెప్పుకోండి మేడం. మేడం ఒక నిమిషం అండి, మేము ఫైట్ చేద్దాం అని చెప్తే మా బాధ ఎవరు అర్థం చేసుకుంటారు మేడం. ఆడికి రాగానే తీసుకుపోయి అలా ఏసీ స్టేషన్ లో కూర్చోబెట్టి సాయంత్రం రిలీజ్ చేసి మళ్ళీ ఏదైనా కాగానే మళ్ళీ తీసుకుపోతారు. మరి ఎవరిని చెప్పాలి మేడం? మిమ్మల్ని ఇబ్బంది పెట్టి మీ కన్నీళ్ళని చూసిన వాళ్ళకు ఇవాళ మంచిగా ఉండొచ్చు తమ్మి, రేపు పుట్టగతులు కూడా ఉండవు. ఎవరు నిరుద్యోగులతో పెట్టుకున్న వాళ్ళకి ఏం బాగుండదు. ఇప్పుడు ఆడపిల్లల అంత కన్నీళ్లు పెడుతున్నారు, నిన్న మన డెలివరీ ఉన్నారు. వాళ్ళ కూర్చుంటారు మేడం. కాదు మేడం, వీడు ఇప్పుడు శనగానే మేడం, ఈ శనగాని దగ్గర ఓడు మేడం, వీడు ఓడాడు మేడం. వానికి ఏమవసరం మేడం? వాడు నిన్న డిబేట్ చేస్తే కాంగ్రెస్ కండువా కప్పుకొని వచ్చిండు, నేను కూడా కండువా కప్పుకొని వస్తా. బీజేపీ వాళ్ళు టీఆర్ఎస్ వాళ్ళు కండువా కప్పుకోలే, మరి ఈయన కండువా కప్పుకొని వచ్చింది మేడం. అంతా ఈయన దీనస్థితులు ఉండు. లేకపోతే మరి మా తరపున 500-1000 రూపాయలు ఫోన్ పే చేస్తాం మేడం, వాళ్ళ ఇంట్లో పోషణకి వెళ్ళకుంటే. అందరం కలిసి ఆయనకు పోషణకు మరి లేకుంటే, ఇంట్లో పరిస్థితి లేకుంటే, తిండికి లేకుండా దానం చేస్తాం. మరి మేము మా పరిస్థితి ఇంతగానే కూడా అర్థం చేసుకోవట్లేదు మేడం. వాళ్ళ ఆడవాళ్ళు ఉసురు తగులుతుందని కూడా చెప్పిన వాళ్ళకు. అట్లా ఇంత కక్ష సాధిపోయింది మేడం మా మీద. ఫోన్ చేస్తే నేను కాదని చెప్తాను మేడం. వీళ్ళకు ఇప్పుడు ఈ ప్రభుత్వానికి కళ్ళున్నా గుడ్డోలు అయిపోయినారు, చెవులున్నా కూడా చెవిటోళ్ళు అయినారు. అది దాన్ని తెరిపించేంత వరకు పోరాటం తప్పదు. ఎందుకంటే తెలంగాణకి కొత్త ఏం కాదు ఉద్యమాలు చేయడం. ఎమ్మెల్యేలకు కూడా పెట్టినాం కానీ ఎవరు రెస్పాండ్ కావట్లేదు మరి. మీకు ముఖ్యమంత్రి రెస్పాండ్, ముఖ్యమంత్రి ఆల్రెడీ రెస్పాండ్ అయ్యి ఏం చెప్పిండు? ఒక మోతీలాల్ చేస్తున్న నిరాహార దీక్ష మీద ఆయన ఏం మాట్లాడిండు? ఒక అశోక్ జడ్సన్ చేస్తున్న వాళ్ళ కాంగ్రెస్ నుంచి వచ్చిన అతన్ని బీఆర్ఎస్ రెచ్చగొట్టిననేసి ఒక బీఆర్ఎస్ పదం ఎత్తి మేము ఉద్యమాన్ని పక్కకు నెట్టే ప్రయత్నం చేస్తున్నారు. బహు జాగ్రత్తగా ఉండండి, ప్రాణాలు దయచేసి ఎవరికి తీసుకోకండి. ఒకటే, మీరు ఏదైతే కార్యాచరణ చేయాలనుకుంటున్నారో అది చేయండి, కానీ దయచేసి కార్యాచరణ అంటే మాకు మేడం మాకు సపోర్టింగ్ లేదు మేడం. మరి సపోర్టింగ్ మీ కార్యాచరణ నేనేమంటాం, వచ్చిన వాళ్ళే మీరు అక్కున చేర్చుకుంటూ వస్తారు. ఇప్పుడు వీళ్ళందరినీ కూడా గవర్నమెంట్ లో ఉన్నారు కాబట్టి వాళ్ళు భయపెడతారు, పైసలకో భయానికో దేనికో దానికి వాళ్ళు వస్తలేరు. ఇప్పుడు మేడం కోదండరామ్కి ఇప్పుడు ఆయనకు ఎమ్మెల్సీ పదవి ఇస్తారని ఆయన నోరు మెదుపుతలేడు మేడం. అది ఎంతవరకు న్యాయం మేడం? ఏముంటది, రేపు తెలంగాణ సమాజంలో ఒక ఎమ్మెల్సీ పదవితోటి అయిపోదు కదా, ఒక ద్రోహులుగా మిగిలిపోతారు కదా రేపు తెలంగాణ సమాజంలో. ఇవాళ ఒక్కరికి ఏమన్నా అయినా కూడా, ఒక్క డిఎస్సి ఆస్పిరెంట్ విద్యార్థికి ఏమైనా కూడా ఆ పాపం అంతా ఎవరు మూట కట్టుకుంటారు? వాళ్ళకి దాకదా? అది జరగకూడదనే మేము కోరుకుంటున్నాం. దయచేసి ధైర్యంగా ఉండండి, ధైర్యంగా పోరాడండి. మీకు ఎప్పుడు కూడా మేము సపోర్ట్ గా ఉంటామండి. సీఎం కి రీచ్ అయ్యేటట్టు కొంచెం చూడండి మేడం. అందుకే నేను లైవ్ పెట్టాను. మీరు కూడా మీ ఆవేదన చెప్తే కనీసం వాళ్ళకి ఇవన్నీ వింటారండి, ఇవన్నీ చూస్తారు, కనీసం ఇంకన్నా కొంచెం రీచ్ అవుతుంది అన్న దాంతో మేము ఈ లైవ్ పెట్టడం జరిగింది. థ్యాంక్ యూ సో మచ్. మీ అభిప్రాయాన్ని, మీ ఆవేదన తెలియజేశారు. ఓకే, సో ఇది కూడా ఒక్కసారి చూడండి. నేను ఈయనకే ఎందుకు అంటున్నానంటే, నువ్వు చదువుకున్నాడువి, ఒక ప్రొఫెసర్ అయ్యి ఉండి ఇవాళ మీకు దేనికోసం అంటే మీకు తెలియక కాదు, తెలిసే చేస్తూ మాట్లాడుతున్నారు. ఇట్లాంటి మాటలు మీరు ఒక ప్రెస్ నోట్ రిలీజ్ చేస్తున్నారంటే. హలో చెప్పండి, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు, ఏం చెప్పాలనుకుంటున్నారమ్మా? హలో, నేను నల్గొండ నుంచి మాట్లాడుతున్నానండి, ఒక డిఎస్సి అభ్యర్థిని. చెప్పండి అమ్మా. మేడం, యాక్చువల్లీ నేను నాకు 30 years అండి. నేను ఒక హౌస్ వైఫ్ కాదు, నేను పార్ట్ టైం చేసుకుంటూ స్కూల్స్ లలో ఇంటి నెల తీసుకుంటుంటున్నానండి. నేను నలుగురం ఆడపిల్లలలో నేను పెద్దదాన్నండి. నా తర్వాత చెల్లెళ్ళు, మా నాన్నగారికి డయాలసిస్ అండి.
10 ఏళ్ల నుంచి ఆయన డయాలసిస్ మీదనే ఉంటూ ఆయన బతికించుకుంటూ నేను పార్ట్ టైం చేసుకుంటూ గవర్నమెంట్ ఉద్యోగాల కోసమని ఎదురు చూస్తూ ఉన్నాము. నేను టెట్ లో నాకు 110 మార్క్స్ అండి. మొన్న కూడా టెట్ రాశాను, 110 మార్క్స్ వచ్చాయి నాకు. నేను ఒక క్వాలిఫైడ్, నేను ఎలిజిబుల్ టీచర్ అండి. మీరు కనీసం ఇవ్వకుంటే మా లాంటి టాలెంట్ టీచర్స్ కొత్త జనరేషన్ కి మీరు ఇవ్వకపోతే ఎప్పుడండి బాగుపడేది స్టూడెంట్స్? మా లైఫ్ ఎప్పుడండి బాగుపడేది? నేను తెలంగాణ మూవ్మెంట్ ని దగ్గర నుంచి చూస్తామండి. నేను ఇంటర్మీడియట్ లెవెల్లో ఉన్నప్పటి నుంచి తెలంగాణ మూవ్మెంట్ అనేది ఉంది. అప్పుడు దగ్గర ఉండి అప్పుడు టీజీ వెంకటేష్ అలాంటి వాళ్ళు మా తెలంగాణ రాదు అని మాట్లాడుతుంటే అప్పుడు బాధపడి వాళ్ళం. అరే తెలంగాణ మా బతుకులు ఆగమైతే అని బాధపడ్డాయి. ఇప్పుడు దయాకర్, బాల్మూరి వెంకట, డిఎస్సీ రావు, మీకు ఉద్యోగాలు ఫోన్ చేయం, మేము ఇట్లనే ఉంటే అప్పుడు సమయం మాకు కనిపిస్తున్నారండి. వాళ్ళ ముసుగులో ఉన్నట్టు కనిపిస్తుంది వీళ్ళని చూస్తుంటే. డిఎస్సీకి మాకు ట్రైనింగ్ లేదు సార్. మేము క్వాలిఫైడ్ టీచర్స్ మొత్తము ఈ గవర్నమెంట్ స్కూల్ మారిపోతాయి సార్. ఇప్పటికున్న స్టూడెంట్స్ పేద విద్యాలకి క్వాలిటీ ఎడ్యుకేషన్ అనేది వస్తుంది సార్. మేము ఇంగ్లీష్ మీడియం చదువుకున్నాం, పిల్లలకి ఇంగ్లీష్ మీడియాలలో చెప్తాము. ఒక్క సంవత్సరం చేస్తానండి నేను. అర్థమైందమ్మా, మీ వాయిస్ కొంచెం బ్రేక్ అవుతుంది కానీ మీ ఆవేదన అర్థమవుతుంది, మీ ఘోష అర్థమవుతుంది. కానీ ఇదంతా కూడా వాళ్ళకు రీచ్ అవ్వాలని మా వంతుగా మేము కూడా మీకు సపోర్ట్ చేస్తున్నాము. దయచేసి నాకు అర్థమైంది మీరు చెప్తున్న బాధ అంతా కూడా. ధైర్యంగా ఉండండి, ధైర్యంగా పోరాటం చేయండి. థ్యాంక్ యూ సో మచ్ అమ్మ.